నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చాలా వార్తలు పట్టుకొచ్చిన ఎప్పట్లెక్కనే ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. కుక్కలతోని పోల్చిండు కొలికపూడి, రైతుల మీద చేసిండు మాటల దాడి. నాన్న కొడుతుండట ఈ షెల్లెను, ఆశ్రయించింది పోలీసులను. గుళ్ళనే ఉన్నారు దొంగలు, మాయం చేసిండ్రు నోట్ల కట్టలు. ఏం తాత ఏం సంగతి? ఎవడతాడో రమ్మని చూపిస్తానా తడకేదో దుక్కి దున్ని నారు పోసి నాటు వేసి పంట తీసి కుప్ప నూర్చి ఈ దేశానికి అన్నం పెడుతున్నది రైతన్న. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అంటే దానికి కారణం రైతన్న. అందుకే రైతును ఈ దేశానికి ఎన్నుముక అంటారు. ఒక్కసారి ఆలోచన చేయుండ్రి, రైతే గనుక లేకపోతే ఈ దేశం పరిస్థితి, ఈ ప్రపంచం పరిస్థితి ఎట్లుంటుందో. మరి అసవంటి రైతన్నకు మనం ఎంత గౌరవం ఇయ్యాలే ఏంది. కానీ అదే ఈ టీడీపీ ఎమ్మెల్యే సారు చూడుండ్రి ఎటువంటి గౌరవం ఇస్తున్నాడో. ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. విన్నరా అనుల్లా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కొరకాసు మాటలు. కుక్కకుండే విశ్వాసం కూడా రైతులకు ఉండదట. ఇక ఏ కొరకాసు పెట్టొత్తాలే కొలికపూడి సార్ను. ఎన్నో కష్టాలను తట్టుకొని అవసరమైతే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటకు పురుగులు పడితే మందులు కొట్టి ఎండలకు ఎండుతున్న పొలాలను చూసి రైతన్న డొక్కెండినా, వానలకు కుప్పగూలినా, పంటలను చూసి రైతన్న గుండె చెదిరినా, ఓ దిక్కు నష్టం వచ్చినా ఈ ఏడాది కాకపోతే మళ్ళేడాదికి అనుకుంటా ఏండ్ల కమానం వ్యవసాయం చేస్తూనే ఉన్నారు సార్ మన రైతన్నలు. అది ఈ సమాజం పట్ల వాళ్ళకున్న ప్రేమ విశ్వాసం. ఎందుకంటే అయ్యో నాకు నష్టం వచ్చింది కదా అని వ్యవసాయం చేయడం ఆపేస్తే ఈ దేశం ఆకలి అని అరుస్తుంది అనే ఆలోచన చేసి మరి వ్యవసాయం చేస్తారు సార్ రైతన్నలు. అట్లాంటి రైతన్నలకు విశ్వాసం ఉండదంటున్నావా? ఒక్కటి చెప్పుండ్రు సారు, రైతుల ఓట్లు లేకుంటేనే నువ్వు గెలిచినవా, ఎమ్మెల్యే అయినవా? అట్లాంటి రైతన్నలకు చేతులెత్తి మొక్కాల్సింది పోయి నోరెత్తి ఎంతొస్తే అంతే అన్నట్టు కుక్కలని మాట్లాడతావు. ఒక్కసారి వాళ్ళే గనక తిరగబడితే నీ పరిస్థితి ఏందో ఆలోచన చేయండి సారు. అటెంక మాట్లాడదురు గాని. అయినా ఏందో మరి ఈ టీడీపీ లీడర్లకు అధికారం ఇచ్చినప్పటి నుంచి ఇట్లాంటి మాటలే వస్తున్నాయి నోటికి. ఇక ఈ ఎమ్మెల్యే సాబు కథ ఇట్లుంటే ఇగో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సార్ చూడండి ఎస్ఐ కుర్చీలనే ఎట్లా కూర్చున్నాడో. తెలిసినప్పటి నుండి రెడ్ బుక్ పేరు కలవరిస్తున్నారు కదా, అందుకే కావచ్చు ఇట్లా ఎస్ఐ కుర్చీలనే కూర్చుండి నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిన వాళ్ళ మీదనే కేసులు పెట్టాలన్నట్టు ఏకంగా పోలీస్ స్టేషన్లనే సెటిల్మెంట్లకు దిగిండి ఇట్లా. కానీ ఓ ఎస్ఐ సారు ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు రేపు ఊడతాడు. మీరు పవర్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్స్ అట్లాంటి మీ కుర్చీలైన కూసునుడేంది, మీరు ఏమనకపోవడేంది? అదే ఒట్టోళ్ళు వచ్చి కూర్చుంటే కూర్చొనిస్తారా? కానీ చూస్తున్నారు కదా పబ్లిక్, అధికారం వచ్చిన వాళ్ళే ఇగో టీడీపీ ఎమ్మెల్యేల పని మాటలు గిట్లుంటున్నాయి. అన్ని ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉన్నది కానీ పొలిటికల్ లీడర్లకు మాత్రం రిటైర్మెంట్ లేదు. 70 ఏండ్లు దాటినోళ్ళు కూడా యువ నాయకులమని చెప్పుకుంటారు. వాళ్ళు చేయబట్టి కొత్తోళ్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయి. కాటికి కాళ్ళు చాపుకున్న తాతలు కూడా పదవుల కోసం పైరవీలు చేసుకుంటారు, కుర్చీలు పట్టుకొని ఏలాడుతుంటారు. పదవిలున్న పవర్ అట్లుంటది మరి. ఆగో ఈ ముసలోడు ఎటో పోతున్నాడు. ఓ తాత ఎటు పోతున్నావు? పిల్ల ముసలాడు అంటాను. ఎవరిని? ముసలోనివి కాకపోతే వయసు పిల్లగానివా? అవో వయసు పొలగాళ్ళకు నాకున్నంత దమ్మున్నదా? రమ్మను ఎవడెత్తాడో రమ్మను చూపిస్తాను. తడకేదో అంటే రాయి 16 ఒక్కలు కావాలేమనుకుంటానవా? అబ్బో మస్తు జోరు మీద ఉన్నావు. సంబంధం చూడాలనా? మళ్ళా పెళ్లి చేసుకుంటావా? ఏ పెళ్ళ ఊక నాకెవరు ఇస్తారు పిల్లరా? ఇస్తే చేసుకుంటావా ఏంది? చేసుకుంటా చూడు రాదు మరి. ఎక్కడ ఆగుతలేవు కదా. మరి ఏందనుకుంటాను? చూస్తావా నా పవరా? ఓ ముసలోడా, రామకోటి రాసుకునే టైంలా స్టెప్పులేసుడు అవసరమా? అంటే ఏంది పిల్లను అనేది? ముసలాళ్ళు అయితే ఇక మూలకు కూర్చోవాలని అయ్యింది. మాకు అందరిలో ఎక్కడ ఎంజాయ్ చేయాలని ఉండదా? అట్లా మాట్లాడతాను. అయినా కూడా నడుము వచ్చినా కూడా డాన్స్ చేస్తాను నేను. ఏదైతే అదైనా డాన్సులు బాగానే చేస్తున్నావు కదా. ఇప్పుడేం చూసినావు? వయసులో ఉన్నప్పుడు అయితే బేకు డాన్స్ చేస్తే వాడకట్టోళ్ళు షాక్ అయి చూసేటోళ్ళు. ఇప్పుడు గినక బ్రేక్ డాన్స్ చేస్తావా ఏంది? బొక్కలు బ్రేక్ అయితాయి. నల్లి బొక్కలు తిరిగి పెరిగినా నాయి బొక్కలు కాదు, ఐరన్ రాడ్లు ఎరికేనా? సరే గాని
ఊగులాడుకుంటే ఎటు పోయేస్తున్నావు? ఏటంటే ఏం చెప్పాలి బిడ్డ, పింఛన్ పైసల కోసం పోయి వస్తానా. ఇంకేంది, పోతా పోతా అర్ధ కిలో చికెన్ కొంచపో, అవను కూరండమను. అవ్వా చికెన్ మటన్లు తిని అరిగించుకునే వయసానా అది? తినాలి తాత, తింటేనే బలం వస్తుంది. శాకాహార దినోత్సవం అట కదా ఇవాళ సంధిగా నీ సుధీరుడు బంద్ చేద్దాం అనుకుంటానా. బంద్ పెడతాయి కదా. మంచిదే కదా. సరే గాని ఆ సంచులు ఏమున్నాయి? ఇంట్లోనా మా ముసలిదానికి ఒకటే పెయ్యి అంతగా అలవైచ్చింది, మందు గోళీలు కొనుకొస్తానా అట్నుంచి వచ్చేటప్పుడు. అయ్యో కొడుకులు మన వాళ్ళు ఎటు పోయిండ్లు? అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా చెప్పు బిడ్డ. రెక్కల చొక్కొక్కలు ఎగిరిపోయిళ్ళు. పిల్ల బిడ్డలతో సిటీలో కాపురం పెట్టిరు. మేము ఉన్నామా చచ్చినామా బతికినామా ఎవ్వరు పట్టించుకోరు. ఏం చేస్తాం, కాళ్ళు చాపుకొని ఉన్నాం కాటికి. అయ్యో ఊకో తాత ఊకో, బాధపడకు. పాపం చాలా మంది వృద్ధుల పరిస్థితి ఇట్లనే ఉన్నది. వాళ్ళ గోస ఈయన తీరిక ఎవ్వలకు లేదు. గాలొచ్చి ఆకులన్నీ రాలిపోయిన చెట్టు లెక్క బిక్కు బిక్కుమనుకుంటూ బతుకుతున్నారు. అన్నట్లు ఇవాళ వృద్ధుల దినోత్సవం అంట. అందరి ఇండ్లల్లో సూత వయసు మళ్ళినోళ్ళు ఉంటారు. రేపు మనం కూడా ముసలోళ్ళం అవుతాం. వాళ్ళని గసరించుకోకుండా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని 2 మాటలు మాట్లాడితే వాళ్ళు మస్తు ఖుషి అవుతారు. అవునా కాదా? ఇంటి దొంగలను ఈశ్వరుడేనా పట్టలేరు అంటారు, కానీ సీసీ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే వాటికి ఇల్లు మనోళ్ళు ఇల్లు మందోళ్ళు, వీళ్ళను కాపాడాలి వీళ్ళను బుక్ చేయాలి అనే తేడా ఏం లేదు. వీటి పనల్లా ఒక్కటే, రికార్డ్ చేసుడు. అట్లా రికార్డ్ చేసే ఇగో గీడ గుడి దొంగలను పట్టించినాయి సీసీ కెమెరాలు. అగో చూస్తున్నారా, వెనుకకు పెట్టిన చేతుల్లో 2 పైసల కట్టలు ఉన్నాయి. అగో అట్లనే గీ మూతేవారిని చూడండి, ఈయన కూడా వెనుకకు చేతులు పెట్టిండు, 1-2 కట్టలు పట్టిండు. ఇగో ఈ పంతులు వేషంలో ఉన్నాయన వెనుక నుంచి వచ్చి అటు నుంచి అటే పట్టుకొని పోయిండు లోపలికి. ఈ పాటికే అర్థం అయి ఉంటది కదా ఎక్కడ దొంగతనం చేసిర్రు ఇల్లు. గుడి హుండి పైసలు లెక్క పెట్టి పక్కకు పెట్టినయే అంటే వీళ్ళ గుళ్ళె పైసలు ఇల్లే గుడుక్కున మింగి మాయం చేసిర్రు అన్నట్టు. బెంగళూరులో ఉన్న గాలి అభయాంజనేయ స్వామి గుళ్ళో జరిగిన వరం ఇది. చూస్తుంటే పైసలు లెక్క పెట్టే వాళ్ళలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అందులో పనిచేసేటోళ్ళే అయి ఉంటారు. ఆయన గుడి ఆదాయాన్ని లెక్క పెట్టి పైసలన్నీ కట్టలుగా చేసి పెడితే ఇట్లా చూసేసి చూడంగానేమో ఏం చేసిండ్రు. ఇక వీళ్ళని ఏం చేస్తే మంచిగా ఉంటుంది చెప్పండి. చిచ్చి కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి కదా. అరే రోజు పూజలు చేస్తారు, దేవుని దగ్గరనే ఉంటారు, అట్లాంటిది ఆ భగవంతుడు సొమ్మునే ఇట్లా మాయం చేస్తారు. వీళ్ళని ఆ భగవంతుడే శిక్షించాలి. అందుకే ఆ సామే వీళ్ళని పట్టించేదానికి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేటట్టు చేసినట్టున్నాడు. మరి లేకుంటే వాళ్ళకి తెలియదా ఏడా సీసీ కెమెరా ఉన్నది మన ఫుటేజ్ పడుతుందని. దొంగ బద్మాషిగా లెక్కను అనమానులా మరి గంత మంచిగా ప్రూఫ్ తోటి కనబడుతుంటే దొంగతనం. మరి కేసు గిట్లా ఫైల్ చేసిర్రా ఇలా మీద గాని ఈ ముచ్చట తెలిసిన అక్కడి చాలా మంది కంచే శేను వేస్తే ఎట్లుంటదో అనేదానికి వీళ్ళే బెస్ట్ ఉదాహరణ అని అనబట్టిరట. మేము దొంగలము అని దొంగలు మెడల బోర్డు పెట్టుకొని తిరగరు. అట్లని ముఖానికి పెద్ద పుట్టుమచ్చ కూడా పెట్టుకోరు. బొక్కల బాణీ నేసుకొని కత్తులు పట్టుకొని కూడా తిరగరు. ఒక రకంగా చెప్పాలంటే దొంగలు వెనకటి పోలికలతోని దొంగతనాలు చేస్తలేరు. టెక్నాలజీ ఎట్లా పెరిగిందో దొంగలు కూడా అట్లా మారిపోయిండ్రు కదా. ఇగో ఈడ చూడుండ్రి, ఒక దొంగోడు ఎంత ఈజీగా దొంగతనం చేసిండో. రైట్, ఈడికెళ్ళి సంచి పట్టుకొని ఒక అవ్వ ఇటు నడుచుకుంటూ వస్తున్నది. ఇటు దిక్కు ఒక మోతేవారి బండి మీద టిక్కు టక్కేసి డ్రైవింగ్ చేస్తున్నాడు. బైక్ను అవ్వ దగ్గరికి పోనిచ్చిండు. పోసిని చేతులకు రే గంప కొట్ట కదరా వారి ఏం పుట్టిందిరా, ఉత్తపుణానికి చేను తెంపుకపోతేవి. పాపం అవ్వ ఉరుకుతున్నది కానీ వాడేడ దొరుకుతాడు. అప్పటికే సందు తిరిగిండు. ఇటు దిక్కు నుంచి అన్న కూడా పోయిండు. వాడు ఎప్పుడో మెయిన్ రోడ్ ఎక్కినాలే. ఎక్కడనో కాదు, హైదరాబాద్ చైతన్యపురిలో జరిగింది ఇది. సుజాత అనే అవ్వ కూరగాయలకు పోయి వస్తుంటే చేను తెంపుకపోయిండు. శత్వారపు మోకపోడు దగ్గర 3 లక్షల రూపాయలు ఇలువగల బంగారం గొలుసట. ఇంతనన్న సిగ్గు శరం లజ్జ ఉన్నదా బద్మాషిగానికి? దుక్కున్నాడు. ఏదైనా పని చేసుకొని బతికితేందిరా వారి. పాపం పండుగ పూట అవ్వ మెడల బంగారం లేకుండా చేసి 4 ముచ్చు ముఖంలో చెప్పు. అయినా ఏడికి పోతాడు కానీ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది కదా. 2 రోజుల్లో పట్టుకొని అని తోడుకలు తీస్తారు పోలీసులు. కానీ జనాలు ఎందుకైనా మంచిది జర భద్రంగా ఉండుర్రి, బంగారం దాచుకోండి. అసలే బంగారం రేటు పెరిగింది పైకెంచి. ఇప్పుడు బతుకమ్మ సీజన్ కాబట్టి మంచిగా తయారై బయటకు వచ్చి బతుకమ్మలు ఆడిపోతుంటారు కాబట్టి భద్రంగా ఉండు. ఇగో ఈడో బుడ్డ పొల్లగాడు ఉన్నాడు, కానీ మామూలుగా మాట్లాడతలేడు. మళ్ళా మాట్లాడేది మామూలు మాటలు కూడా కాదు, పెద్ద మాటలు. అవి కూడా పోలీస్ ఆఫీసర్తోని. మరి ఆ బుడ్డోడెవలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం పాండ్రి.
వీడు ఏం మాట్లాడిండు అనే దాని గురించి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం కానీ ఒక్కసారి వాడు నిలబడ్డ స్టైలు వాని మాట్లాడే విధానం చూడండి. యాటిట్యూడ్ కా బాప్ అన్నట్టు లేడు. సంకల ప్యాడ్ పెట్టుకొని నడుముకు చెయ్యి పెట్టి కాలు మీద కాలేసుకొని నిల్చొని మాట్లాడుతున్నాడు పెద్ద మనిషిగా. కారులో కూర్చున్న ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆయనట. మరి గాయనతోని అడ్డిగానికి ఏం పని అడ్రస్ చెప్తున్నాడా అంటే కాదు, కంప్లైంట్ ఇస్తున్నాడట. ఎస్ సార్, ఇప్పుడు నేను పెంచుకుంటున్న కోడి పోయింది, ఎవరు ఎత్తుకుపోయినో తెలుస్తలేదు, మీరు కంప్లైంట్ రాసుకొని వెంటనే దాని మీద ఫైటింగ్ చేసి మీరు ఆ దొంగను దొరకబెట్టి నాకు అప్పచెప్తే వాడిని నేను 4 ఉతుకులు ఉతికి నా కోడిని నేను తెచ్చుకుంటా. దీనికి ప్రాసెస్ ఏంటి సార్, ఏం చేయాలి? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలన్నా, మీరు రాసుకుంటారా లేకపోతే నేనే రాసి తీసుకురావాలా మీ దగ్గరికి? చెప్పండి 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 అన్నట్టే మాట్లాడిండట. ఆయనతో ఈయన మాటలకు ఫిదా అయిపోయి పోలీస్ అయినా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టింది. ఇట్లా బుడ్డోడికి ఇంతంత లేడు గాని వాని కళ్ళల్లో బెరుకు లేదు, వాని ఒంట్లో వణుకు లేదు. ఏం చెప్పాలనుకున్నాడో ఏం అడగాలనుకున్నాడో క్లారిటీ ఉన్నది చిన్నోనికి. ఇప్పుడే ఈ రేంజ్ యాటిట్యూడ్ చూపెడుతున్నాడు అంటే పెద్దగైనాక ఇంకెంత పోజులు కొడతాడో అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిర్రు నెటిజన్లు ఇంటర్నెట్ లో వీడియో కింద. అన్నట్టు ఈ పిల్లగాంది ఎక్కడో చెప్పలే కదా, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉండే పిల్లగాడీడు ఎక్కడోడైతేంది వాని యాటిట్యూడ్ చూస్తుంటేనైతే భలే ముచ్చటేస్తున్నదిలే. क्यों होने की किता है वो जरा ने चूचे चुके हैं. अच्छा 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 पेंडైతే ఇక బడా యా चूचे चुके हैं. ఇక ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.